హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు అనుకుంటా. నేను బాగానే ఉన్నాను. కానీ మీ అందరికీ ఓ విషయం చెప్పడానికి వచ్చిన. రాఘవేంద్ర అన్న గౌడ్ అన్న ఒక మంచి 2 పాటలు పంపాడు. అయితే ఆ పాటలు పాడి నీవు కూడా సింగర్ అయ్యేటట్టున్నావు కదా, నువ్వు కూడా ఒక పాట పాడ పంపించి 2 పంపించాను అన్నాడు. 2 పంపించేశాడు అన్నయ్య. నేను పాట పాడి పంపిస్తాను అన్నకి. అది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం అంటే నా అదృష్టం కావచ్చు. నేను యూట్యూబ్లో రావడం, నాకు సింగర్ అవ్వడం నాకు చాలా అదృష్టం. ఇన్స్టాలో పెట్టుకోవాలి అనుకుంటున్నాను. కానీ అయితే ఇన్స్టాగ్రామ్లో మీరు ఒప్పుకుంటే పెట్టుకోవచ్చు. అవునంటారా కాదంటారా అది చెప్పండి, కామెంట్లో మంచిగా పెట్టండి. ప్రేమగా చూసినట్టు నవ్వినట్టుగా పెట్టండి. కాకుంటే మంచిగా పాడాలి అనిపించేస్తుంది, పాడతాను. అన్నకి పంపించమన్నాడు, చాలా రోజులు అవుతుంది. అది నాకు వీలు కాకుండానే పంపించలేదు. 2 పాటలు రాసుకున్నాను. అన్న చాలా మంచి వ్యక్తి ఉన్నట్టున్నాడు. ఎంతమందికి సింగర్ అయ్యేటట్టు చూపించినట్టున్నాడు. రేలారే రేలా గంగక్క, మధుప్రియ, లక్ష్మి, జానులిరి చాలా మందికి పాట రూపంలో ఇచ్చేసి వాళ్ళకు పెద్ద స్థాయికి ఇచ్చేసాడు. నేను కూడా అవుదామనుకుంటున్నా సింగర్ని. చిన్న సింగర్ని కావచ్చు, నేను పెద్ద సింగర్ కాకుంటే ఏంది, సింగర్ అవుతే చాలదా? అది ఒక డ్యాన్స్ అయినా పాటలైనా నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి పాటలు అంటే ఇష్టం, డ్యాన్స్ ఇష్టం. నేను రాసుకున్న పాటలు అది ఎలా పాడాలో తెలుసు, ఎలా రాయాలో తెలుసు. అది వీలైనప్పుడే నేను ఫస్ట్ ఈ 2 పాటలు పాడి యూట్యూబ్ ఛానల్లో పెట్టుమని అన్నకి రిక్వెస్ట్ చేసి, ఇప్పుడు ఈ ఇన్స్టాలో చెప్పండి ప్లీజ్. నా కోసం నా బతుకు తెరువు కోసం నా సింగర్ కావడం నాకంటే చాలా ఇష్టమని అడుగుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, నేను సింగర్ అవుతే ఏమవుతుంది, డ్యాన్స్ సింగర్ అవుతుంది. నేను సంతోషంగా ఉండడానికి కదా. ఇప్పుడు అందరూ అవుతున్నట్టున్నారు కదా. సరేరా ఫ్రెండ్స్, అందరికీ బాయ్. మనందరం కలుసుకోలేకపోయినా కానీ ప్రపంచం అంతటా మన ఫోన్లోనే చూస్తున్నారు కాబట్టి అందరూ ఫోన్లోనే మెలిసి ఉంటున్నాం. కాబట్టి జీవితం అంటే సంతోషంగా సంబరపడిపోవడం అంటే ఇది ఒక గొప్పగా ఉండడం. నాకు సింగర్ అవ్వడం అంటే నా అదృష్టమే.